మారినటువంటి పరిస్థితి. సో మనం ఒకసారి సచివాలయం కొద్ది వెళ్దాం. మా ప్రతినిధి సత్య కూడా మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం సమావేశం సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు అందించేందుకు. సత్య, గుడ్ ఈవినింగ్. ఏంటి సమావేశం మొదలైందా? ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రాబోతున్నటువంటి అంశాలు ఏంటి? ఆంధ్రులకు ఆది నుంచి కూడా రాజధాని అనేది ఒక కలగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ముందు ఏర్పడినప్పటికీ కూడా తర్వాత తెలుగువారంతా కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని భావించి హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. తరువాత తెలంగాణ ఉద్యమం రావడం, తిరిగి రాష్ట్ర విభజన జరగడంతో మరలా ఆంధ్రులకు రాజధాని సమస్య అనేది ఏర్పడింది. దీంతో రాజధానికి ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం వద్ద తగినంత ఆర్థికమైనటువంటి పరిపుష్టి లేకపోవడంతో రైతులను ల్యాండ్ పూలింగ్ అనే ఒక కొత్త విధానాన్ని రైతుల ద్వారా భాగస్వాములు చేస్తూ కూడా అమరావతి నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా అమరావతి నిర్మాణానికి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఎకరం భూమి వారిస్తే దాంట్లో 1/4 అంటే పావు ఎకరం వాళ్ళకి ఫ్లాట్ల రూపంలో తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అందులో కమర్షియల్ ఉంటుంది, రెసిడెన్షియల్ కూడా ఉంటుంది. ఈ రకంగా వాళ్లకు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అటు ప్రభుత్వం ఇటు సిఆర్డీఏ కూడా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలకు అనుగుణంగా రైతులకు ఇచ్చినటువంటి భూములను వాటిని అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి వారికి తిరిగి అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అయితే తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ అభివృద్ధి చేయాల్సిన అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి అమరావతిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలని చూసింది. అనేక చిక్కుముళ్లను వేసింది. వీటి వల్ల ప్రస్తుతం మరలా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అమరావతిలో రైతు సమస్యలు అనేవి తెగకుండా అలాగే ఉండిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని ఒక్కొక్క సమస్యను కూడా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి, పోలవరం తమ ప్రథమ ప్రాధాన్యాలను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వీటికి సంబంధించి అమరావతి విషయంలో మాత్రం పర్టికులర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే పరిష్కరించండి అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఒకసారి నివాసం వద్ద కూడా రైతులతో కూడా భేటీ అవ్వడం జరిగింది. ఈరోజు మరొకసారి మొత్తం 80 మంది రైతులను 29 గ్రామాల నుంచి కూడా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ రైతు సమస్యలు అన్నింటినీ పరిష్కరించడానికి అధికారులు ప్రతిసారి కూడా వాళ్ళ ఆఫీసుల్లో సిఆర్డీ అధికారులు గ్రీవెన్స్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కారు. దీంతో ఈ అంశాన్ని ప్రధానంగా వరుస కథనాలు కావచ్చు, డిబేట్లు ఈ అంశం, ఈ అమరావతి రాజధాని రైతుల అంశం మీరు మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు సమగ్రమైన అవగాహన కూడా ఉంది. అంటే త్రిసభ్య కమిటీ భేటీ అయిన తర్వాత మాట్లాడినప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, నారాయణ గారు, వీళ్ళందరూ కొన్ని సమస్యలకి 30 days, తర్వాత మరికొన్ని సమస్యలకి 3 months, అలానే ఓవరాల్గా 6 months అని చెప్పి ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. సో ఆ రకంగా హామీ కూడా ఇచ్చారు కదా. సో ఆ విషయంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే అంతకంటే ముందే పరిష్కరించేదానికి ఏమైనా ఈ సమావేశంలో అవకాశం లభించబోతుందా, లేకపోతే రైతుల నుంచి ఇంకేమైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారా? ఏంటి అసలు 30 రోజులు టార్గెట్ అనేది అధికారులకు ఏదైతే కమిటీ కింద వేసి అధికారులు అంటే సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. 30 రోజుల్లోగా జరీబు విషయంలోనూ, అదేవిధంగా అసైన్డ్ భూముల విషయంలోనూ, వీటన్నిటికి గ్రామ కంటాల విషయంలోనూ వీటికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలి. 30 రోజుల్లోగా ఇస్తే దాన్ని ఆధారంగా చేసుకుని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించారు. 3 నెలల నుంచి 6 నెలల లోపు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తామని త్రిసభ్య కమిటీ చెప్పడం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీని కూడా రైతుల కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 11న సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవం రోజు కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానిక ఎంపీ ఆయన నేతృత్వంలో రాష్ట్ర మంత్రి నారాయణ సిఆర్డీఏ కార్యకలాపాలు ఆయన ముందు నుంచి ఫాలో అవుతున్నారు. అదే సమయంలో ఇక తెనాలి శ్రవణ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే, ఈ ముగ్గురు నేతృత్వంలో దీన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రైతుల సమస్యల విషయంలో అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి తర్వాత బయటకు రావడంతో వీరు ఇప్పటికి 3 సార్లు సమావేశమయ్యారు. రీసెంట్గా జరిగిన సమావేశంలో పలు హామీలను కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని కూడా వారంతా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సమస్యల పరిష్కారానికి రైతుల్లో పూర్తిస్థాయి నమ్మకం కలిగించేందుకు ముఖ్యమంత్రితో ఒకసారి మమ్మల్ని కల్పించడానికి రైతులు విజ్ఞప్తి చేయడంతో దానిలో భాగంగా ఈరోజు సచివాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రధాన సమస్యలు రైతులు చెప్తున్నవి 3 సమస్యలు ఉన్నాయి. ఒకటి గ్రామ కంటాలకు సంబంధించిన సమస్యలు, 2 అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా 3 రైతులకు ఒక ప్రాంతంలో వారు భూమి ఇస్తే వేరే ప్రాంతాల్లో వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించడం, వాళ్ళ ఫ్లాట్లు అభివృద్ధి చేయడం లాంటి సమస్యలన్నీ కూడా వరుసపెట్టి ఉన్నాయి. వీటితో పాటు కేంద్రంలో అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేయడానికి ప్రధాన కారణం
పార్లమెంట్లో అమరావతి రాజధానిగా ఒక ప్రకటన లేకపోవడమే. కాబట్టి ఆ పార్లమెంట్లో ఒక ప్రకటన ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వీటితో పాటు రైతులకు సంబంధించినంత వరకు కూడా ఎప్పటికప్పుడు వారి సమస్యలు తీసుకొస్తే ఇమీడియట్గా వాటిని గ్రీవెన్స్ అడ్రస్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి ముందు కూడా ఏ సమస్యలపైన ప్రధానంగా వాళ్ళు చెప్పే అవకాశాలు అయితే అంటే కనిపిస్తున్నాయి. సత్య ఓవరాల్గా అంటే గతంలో కూడా మీరు ప్రస్తావించారు అసైన్డ్ భూముల విషయంలో కొంత సమస్య ఉంది, దాన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, అవసరమైతే లీగల్గా కూడా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలి కదా. సో దీన్ని ఏం చేసే అవకాశం ఉంది, దీనికి ఏమన్నా ఒక పరిష్కారం చూపుతారా? అది క్యాబినెట్లో వరకు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఇంకా మళ్ళీ కోర్టుకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది? అసైనీ చట్టం అనుసరించి అసైన్ భూములు ఎవరికైనా కనుక కేటాయిస్తే వాళ్ళు దాన్ని అమ్ముకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ అనుభవం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 2014-19 మధ్యకాలంలో చాలామంది అసైన్ రైతులు ఎస్సీ ఎస్టీలు నిరుపేదలు ఉన్నారు కాబట్టి మిగతా రైతులందరూ కూడా తమ భూములు అమ్ముకుని లబ్ధి పొందుతున్నారు. రాజధానికి అమరావతి రావడంతో వారందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. రైతులు మాత్రం అసైన్ రైతులు మాత్రం ఏమాత్రం దానివల్ల ప్రయోజనం లేకుండా పోయిందని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పదే పదే ముఖ్యమంత్రికి అప్పట్లో రిప్రజెంట్ చేయడంతో అప్పట్లో జీవో నెంబర్ 41ని తీసుకొచ్చి దాన్ని ఒక చట్ట రూపాన్ని కూడా ఇచ్చి 41 ప్రకారం రాజధాని ప్రాంతంలో అంటే సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్ రైతులు తమ భూములను కొంతమేరకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తూ కూడా అప్పట్లో ఒక ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఎస్సీ తనకు మాట్లాడితే తాను పదే పదే చెప్తుంటాం మైనారిటీ అని ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా అన్నదమ్ములు అని చెప్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారికి అన్యాయం చేసే విధంగా ఈ 41 జీవోను అబేయన్స్లో పెట్టడం జరిగింది. దీంతో న్యాయపరమైన చిక్కులు కూడా రావడం జరిగింది. కాబట్టి వీటిని పరిష్కరించడానికి మరొకసారి 41 జీవోను పునరుద్ధరించాల్సి ఉంది. అందులో పార్ట్ 4 ప్రకారంగా వాళ్ళు అమ్ముకునే అవకాశాన్ని కల్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా ఉంది. దీనికి సంబంధించి కూడా పరిష్కారాన్ని చూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెబుతూ ఉంది. ఒకవేళ అది కనుక న్యాయపరమైన చిక్కులు ఉంటే కనుక క్యాబినెట్కి తెచ్చైనా సరే మంత్రివర్గం ఆమోదం పొంది వాటి పరిష్కారం చూపించాలనే ఉద్దేశం అయితే ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం జరీ భూముల విషయం. అప్పట్లో రైతులు చెప్పండి ప్లీజ్. రెండో అంశం జరీబు భూముల విషయం తీసుకుంటే కనుక అప్పట్లో జరీబు భూములు కాకపోయినప్పటికీ కొన్ని భూములను ప్రధానంగా వాటిని మెట్ట ప్రాంతం భూములు అయినప్పటికీ జరీబు భూములుగా చూపించి అదనపు లబ్ధి కొంతమంది పొందారు. దీనికి అధికారులు అప్పట్లో సహకరించారనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రధానంగా మంత్రివర్గ ఉపసంఘం దృష్టి సారించింది. అధికారులతో కమిటీ వేసి నెల రోజుల్లో ఒక రిపోర్ట్ ఇస్తే కనుక ఏవి జరీబు భూములు ఏవి కావు అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తరువాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చని కూడా ఇప్పటికే మంత్రివర్గ ఏదైతే 3-మెన్ కమిటీ ఉందో ఆ 3-మెన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక మూడో అంశం తీసుకుంటే కనుక లంక భూములు. లంక భూముల విషయంలో ఏముంది సమస్య? లంక భూముల విషయానికి వస్తే కనుక లంక భూములు కృష్ణానదిని ఆనుకుని ఉంటాయి, కరకట్టకు అవతల వైపు ఉంటాయి. ఈ భూముల్లో కూడా ముఖ్యంగా దళిత రైతులు ఎక్కువగా అక్కడ పంటలు పండించుకుంటారు. వారి దగ్గర నుంచి లంక భూములు ప్రభుత్వం తీసుకుని అవి ఆ డెవలప్మెంట్కి ఏమాత్రం ఉపయోగపడవు. అయితే వాళ్ళకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వారికి కూడా న్యాయం చేసే విధంగా రాజధానిలో షేర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ భూములు చాలా వరకు కూడా ఏంటంటే చాలామంది లంక భూముల్లో అక్కడ భూములు లేకపోయినప్పటికీ అధికారుల ద్వారా